వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. రామా మృక్కులు నీదు నామమునకున్ రమ్యాంఘ్రి పద్మాలకున్ శ్రీమన్మంజులమైన మేనికి ధనుర్లీలా కళాకేళికిన్ నీ మర్యాదకు ధర్మనిష్టకు రసోద్వేలమ్ము నీ గాధకున్ ప్రేమన్నీ పరివారమంతటికి శౌరీ రామచంద్ర ప్రభూ శౌరీ రామచంద్ర ప్రభూ. జాంబవత్ సుగ్రీవ హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. శ్రీ హనుమతే నమః. హనుమ ఎప్పుడైనా ఒక దశ నుంచి మరొక దశలోకి విజృంభిస్తున్నప్పుడు తోకెత్తు కొడుతూ ఉంటాడు. అదేమిటో సుందరకాండ చివరిలో తెలుసుకుందాం. అదొక రహస్యం అదొకటి. అందుకే సమావిద్యత లాంగూలం హర్షాత్ బలముపేయువాన్. ఒక్కసారి తోక ఎత్తి కొట్టి స్వామి పెరుగుతున్నాడు. ఆ పెరుగుతున్న రూపం అట యోగింబలె కూరుచున్న ప్రభువవు అయ్యాంజనేయుండు. అట యోగింబలె కూరుచున్న ప్రభువవు అయ్యాంజనేయుండు సంస్ఫుట సంస్తోత్రములాడుచున్న కొలదిన్ స్తోత్రోక్తికి అర్థాన్వయ స్ఫుట తేజోపఘనోల్బణంబుగా దిశాస్తోమంబు నిండారే అంతట దర్శించడి వానరోత్తముల నేత్రంబుల్ దువాడింపగన్. విశ్వనాథ వారు కల్పవృక్షంలో హనుమంతుడిని ప్రత్యక్షం చేస్తున్నారు. చూడండి, ఇక్కడ స్వామివారు క్రమంగా తన స్వరూపాన్ని పెంచి లేచి నిలబడ్డారు. యోగిలా ఉన్న స్వామి మహావీరుడే నిలబడినప్పుడు ఆకాశ పర్యంతమై ఉంది ఆ రూపం. ఆయన తేజస్సుతో మొత్తం దిక్కులన్నీ మెరిసిపోతున్నాయి. హనుమంతుడు తప్ప మరొకటి కనిపించట్లేదు. అక్కడ మిగిలిన ఆయన తేజస్సు ఆక్రమించకపోయింది, ఇంకేమి కనిపించట్లేదు. అందుకే దిశాస్తోమంబు నిండారే, ఆ తేజస్సు నిండిపోయి ఆంజనేయ స్వామి వారు అక్కడ దాకా వెళ్ళి కనిపిస్తూ ఉంటే చూస్తున్న వానరులకి కాంతిపుంజం మిరిమిట్టు కలుపుతోందే తప్ప స్పష్టంగా కనిపించట్లేదు. ఎందుకంటే మహా తేజస్సుని తేరిపార చూడగలమా? మొత్తానికి ఆ వదనం ఏమిటో ఊహించలేకపోతున్నారు, వానర వదనం. కానీ పైన దేవతలు ఋషులు చూస్తున్నారు. వాళ్ళకు మాత్రం ఒక్క వదనం కాదు, 5 వదనాలు కనబడుతున్నాయి. వందే వానర నారసింహ ఖగరాట్ క్రోడాశ్వవక్త్రాంచితం నానాలంకరణం త్రిపంచనయనం దేదీప్యమానం రుచ హస్తాబ్జైరసిఖేట పుస్తక సుధాకుంభం కుశాద్రిం హలం ఖట్వాంగం ఫణిభూరుగం దశభుజం సర్వారి గర్వాపహం. హనుమలో ఉన్నటువంటి ఆ తత్వం బయటికి అందరికీ వానరుడే, కానీ లోపల 5 దేవతా లక్షణాలు ఉన్నాయి ఆయనకి. స్తుతిస్తున్నారు దేవతలందరూ కూడా. మంగళ రూప అయ్య హరి మర్కట మర్కట పంచవత్ర ఖట్వాంగ మహాశిఖేట కుధరామృత కుంభ శృణి ప్రదీపితోత్తుంగ కరాంబుజాత నవతోయద మూర్తి త్రిపంచ నేత్ర సర్పాంగద కంఠహార కరుణాంబుధి నన్ కృపజూడు మారుతి. అందరూ స్తుతిస్తున్నారు ఆ స్వామివారిని. అక్కడ స్వామివారు గగనంలోంచి చూస్తున్నారు వీళ్ళందరినీ, అభయమిస్తున్నాడు, చెప్తూ ఉన్నాడు. ఎంతటి వాడు కావలయునెప్పుడు యత్ప్రతిభా విశిష్టుడై అంతటి వాడనేనగుదు నప్పుడు తత్ప్రతిభా విశిష్టుడై అంతక ప్రాంగణ స్థిత మహాధ్వజవద్భుజదండ తీవ్రుడన్ చింతిత కార్యముల్ తనరజేయగ కల్పత రూపమానుడన్. స్వామివారు చెప్తున్నారు, ఎప్పుడు ఎక్కడ ఎంత చూపించాలో అంత చూపిస్తాను నా పరాక్రమం. ఎంతటి వాడు కావలయు ఎప్పుడు యత్ప్రతిభా విశిష్టుడై అంతటి వాడ నేనగుదు నప్పుడు తత్ప్రతిభా విశిష్టుడై. చూస్తున్నారా నా భుజాలు ఎలా ఉన్నాయో? అంతక ప్రాంగణ స్థిత మహాధ్వజవద్భుజదండ తీవ్రుడన్. నేను శత్రువులకు భయంకరుడని, భక్తులు పాలిటి కల్పవృక్షాన్ని. ఇది స్వామి ఆనాడు వానరవీరులతో చెప్తున్నదే కాదు, ఈనాడు మనతో చెప్తున్నటువంటి మాట. ఇక్కడ శత్రు భయంకరుడు ఆంజనేయ స్వామి వారు. నా యొక్క భుజములు ఎలాంటివి అంటే ఇవి చూస్తే శత్రువులకి యమలోకపు జెండా కనబడుతుందని చెప్పాడు ఇక్కడ. అంటే ఈ భుజములు చూస్తే చాలు శత్రువులు అక్కడికి వెళ్తారు. చింతిత కార్యముల్ తనరగజేయగా కల్పత రూపమానుడన్. హనుమంతుడు కల్పవృక్షము. తెలుసుకోండి, ఇక్కడ కల్పవృక్షం అంటే ఏది కావాలంటే అది ఇస్తాడు. అందుకే హనుమాన్ మంత్రశాస్త్రంలో చెప్తున్నారు, హనుమాన్ కల్పవృక్షోమే హనుమాన్ మమ కామధక్ చింతామణిస్తు హనుమాన్ కోవిచార కుతో భయం. హనుమంతుడు కల్పవృక్షము, హనుమంతుడు కామధేనువు, హనుమంతుడు చింతామణి. అందుకే స్వామివారిని స్తుతిస్తూ ఉద్యదాదిత్య సంకాశం ఉదార భిజ విక్రమం కందర్ప కోటి లావణ్యం సర్వ విద్యా విశారదం శ్రీరామ హృదయానందం భక్త కల్ప మహీరుహం అభయం వరదం దౌర్భ్యాం కలయే మారుతాత్మజం. మనకి కీర్తిస్తోంది శాస్త్రం.
భక్త కల్ప మహీరుహం, భక్తుల పాలిటి కల్పవృక్షం హనుమంతుడు. ఆ స్వరూపాన్ని చూపిస్తున్నాడు. కల్పవృక్షం నిలబడ్డట్టు నిలబడ్డాడు స్వామి మహావృక్షముగా. దేవతలు ఒకవైపు సంభ్రమం, ఒక మహాద్భుతాన్ని చూసినప్పుడు ఒకవైపు భయం, మరొకవైపు మావాడే కదా అని ఆనందం, మా కార్యం నెరవేరుస్తాడని తృప్తి. ఇన్ని భావాలు ముప్పిరుగునుగా శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ అని కీర్తిస్తున్నారు. స్వామివారు అలా విజృంభించి ఇప్పుడు వారందరికీ అభయమిచ్చి సముద్ర లంఘనానికి సిద్ధమవుతున్నాడు. సుందరకాండ ప్రారంభమవుతున్నది. కిష్కింధకాండ పూర్తి, సుందరకాండ ప్రారంభమవుతున్నది. అయితే సుందరకాండ ఈ పేరు వింటే చాలు ఒక ఉత్సాహం అందరికీ కలుగుతుంది. అసలు అంటే హనుమంతుడు వస్తే రామాయణం సుందరం అయిపోయింది. ఇక్కడ విశేషమైన అంశం ఇక్కడ ఈ సుందరకాండ నామ వివేచన కొంత చేయాలి మనం. ఎందుకంటే ఈ కాండకు ఒక ప్రత్యేకత ఉన్నది. వాల్మీకి ఉద్దేశమే దీనికి ఒక ప్రత్యేకత ఉంది అని చెప్పడం. అందుకే ఈ కాండకే ప్రత్యేకమైన పేరు పెట్టాడు, మిగిలిన కాండలకు కాకుండా. మిగిలిన కాండలు కాస్త రామాయణం మీద అవగాహన ఉన్న ఎవరికైనా అర్థమైపోతాయి. బాలకాండ చెప్పక్కర్లు, ఎవరైనా చెప్తారు. అయోధ్యకాండ, అయోధ్యలో జరిగింది కనుక అయోధ్యకాండ. తర్వాత అరణ్యకాండ, కిష్కింధకాండ, చివరిది యుద్ధకాండ అని చెప్పాలి ఇక్కడ. మరి సుందరకాండ ఒక్కటే చిత్రంగా ఉంది. పోనీ జరిగిన చోటు బట్టి చెప్పాలంటే లంకాకాండ అని పేరు పెట్టారు. మరి అలా కాకుండా దీనికి విడిగా ఎందుకు ఆ పేరు పెట్టాడు అంటే ఇది రామాయణంలో ఒక భాగంగా మాత్రమే కాకుండా ఇది విడిగా కూడా ఒక మహాగ్రంథంలో ఉన్నది అని చెప్పాడు ఇక్కడ. భారతంలో భగవద్గీత ఎలాంటిదో రామాయణంలో సుందరకాండ అలాంటిది తెలుసుకుంటే చాలు. ఇక్కడ ఇది ఒకవైపు చూస్తే ధర్మశాస్త్రం, రెండో వైపు చూస్తే మంత్రశాస్త్రం, మూడో వైపు చూస్తే వేదాంత శాస్త్రం, మూడు ఉన్నాయి. అయితే ఈ సుందరకాండ అని పెట్టడంలో వాల్మీకి ఉద్దేశం ఏంటి, ప్రత్యేకత చూపించిన ఒకటి. సుందరం అంటే అర్థం ఏంటి మనకు తెలియదా ఏంటండి? సుందరం అంటే అందం, అంతే కదా. కానీ సుందరకాండ అంటే అందమైన కాండ అంటే. మిగిలినవి కావు, మిగిలినవి సుందరవు కావంటే అదొక పాపం మనకి. ఇక్కడ సుందరకాండ యొక్క ప్రత్యేకత చెప్తూ ఒక ప్రసిద్ధి చెందిన శ్లోకం ఉంది. సుందరే సుందరో రామ, సుందరే సుందరీ కథ, సుందరే సుందరీ సీత, సుందరే సుందరం వనం, సుందరే సుందరం కావ్యం, సుందరే సుందర కపి, సుందరే సుందరం మంత్రం, సుందరే కిం న సుందరం. ఇది ప్రసిద్ధి చెందినటువంటి శ్లోకం. సుందరకాండలో రాముడు అందగాడు, కథ అందము, వనము అందము, మా అమ్మ సీతమ్మ అందము, కావ్య లక్షణాల అందము, హనుమంతుడు అందము, మంత్రము అందము. అక్కడ పెట్టాడు రహస్యం. సుందరే సుందరం మంత్రం. ఇది మంత్రపరంగా చెప్పుకుందాం. మొత్తానికి సుందరం అంటే అందగాడు అని అర్థం. అయితే అందగాడంటే ఎవరు? పెద్ద ప్రశ్న. రాముడంటే అందగాడని అర్థం చెప్పుకున్నాం. అయితే అందగాడంటే ఏమిటో నిర్వచనం మనం చెప్పుకున్నది గుర్తు తెచ్చుకుంటే ఎవడు ఆనందం కలిగిస్తాడు వాడు అందగాడు. ఇది అలాగే గుర్తుపెట్టుకోండి. అందగాడు ఎవడో తేల్చేద్దాం ఇప్పుడు. ఆనందం కలిగించేవాడు అందగాడు కదా. పైగా సుందరకాండ అంటే అందరికి గుర్తొచ్చేది ఎవరండి? ఉన్నమాట చెప్పండి. ఆంజనేయ స్వామి వారు, సందేహం లేకుండా. హనుమద్భక్తులు పారాయణ చేసేది సుందరకాండే కదా. విశేషమైన అంశం ఇక్కడ. కానీ సుందరకాండ అంటే హనుమంతుడు గుర్తొస్తాడు కనుక ఇది హనుమత్ కాండ అని పేరు పెట్టాలి. హనుమత్ అనే పేరులో సుందర అక్కడ ఉంది కనుక హనుమంతుడి పేరు సుందరుడు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అంటే హనుమాన్ అంటే మంచి జ్ఞానం ఉన్నవాడు, ఆంజనేయ అన్నప్పుడు జ్ఞానస్వరూపుడు వచ్చింది. మరి సుందర అని ఎలా ఉన్నది అంటే మంత్రశాస్త్రంలో హనుమంతుడికి సుందరుడు అని పేరు చెప్తున్నారు ఇక్కడ. అందుకే సుందరే సుందరం మంత్రం అంటున్నాం. ఇందాక చెప్పాం కదా, అందగాడు అంటే ఎవరు? ఆనందం కలిగించేవాడు అందగాడు. ఇప్పుడు హనుమంతుడి పని ఏమిటో చూద్దాం. హనుమంతుడు అందరికీ ఆనందం కలిగించాడు, అవునా లేదా చెప్పండి ఇక్కడ. ఇప్పుడు ఆయన ఎగురుతున్నప్పుడు అందరికీ ఆనందం. వెళ్ళాడు, శోకంతో ఉన్న సీతమ్మ దుఃఖాన్ని పోగొట్టి ఆనందం కలిగించాడు. ఆయన పనే ఏడుపు భయం పోగొట్టి ఆనందం కలిగించడం. సీతమ్మ దగ్గరికి వెళ్ళాడు, సీతమ్మ శోకం పోగొట్టాడు. తిరిగి రాగానే రాముడికి సీతమ్మ జాడ చెప్పి రాముడికి ఆనందం కలిగించాడు. ఎంత ఆనందప్రదాత అంటే రాముడు జగదానందకారకుడు, రాముడికి ఆనందకారకుడు హనుమంతుడు. చూడండి ఇక్కడ అది ప్రత్యేకత ఇక్కడ. కనుక సీతమ్మకి ఆనందం కలిగించాడు, రామయ్యకి ఆనందం కలిగించాడు. ఈ మొత్తం అంగదుడు మొదలైన వారు అయ్యో మేము అనుకున్నదంతా విఫలమైపోయింది, మేము ప్రాణాలు పోగొట్టుకోవలసిందే అనుకున్న వాళ్ళందరికీ అమ్మయ్య రామకార్యం జరిగిందని వాళ్ళందరూ ఆనందించారు. రాముడికి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నానే అని బాధపడుతున్న సుగ్రీవుడు అమ్మయ్య నిలబెట్టుకున్నాను ఆనందించాడు. అంటే ఒక్కడి వల్ల ఇందరు ఆనందం పొందారు కనుక ఇందరికీ ఆనందం కలిగించిన అందగాడి పేరు సుందరుడు, వాడు హనుమంతుడు. కనుక హనుమంతుడు అంటే ఆనందప్రదాత హనుమ. ఇది గుర్తుపెట్టుకోండి హనుమల లక్షణాలు. నిన్న అభయదాత హనుమ, ఆనందప్రదాత హనుమ. హనుమంతుడు అంటేనే శోకనాశన లక్షణం హనుమంతుడు. సుందరకాండలో అదే పని చేశాడు. ఈ పనంతా చేసింది ఎక్కడ? సుందరకాండలో. ఇంకొక అందమైన అర్థం ఆలంకారికులు చెప్తూ ఉంటారు, శాస్త్రపరమైన అర్థం. సుందరం అనేది ఆనందానికి ఒక పేరు అని చెప్పారు.
మనం అందమని మార్చేస్తున్నాం కానీ ఆనందం కలిగించేవాడు సుందరుడైతే ఆనందం పేరు సుందరం. అందుకే సత్యం శివం సుందరం అంటూ ఉంటాం ఇక్కడ. సచ్చిదానందమే సుందరం అన్నారు ఇక్కడ. కానీ ఆనందం సచ్చిదానందం అదే సుందరం అన్నారు ఇక్కడ. సుందర శబ్దానికి అర్థం చెప్తోంది అలంకార శాస్త్రం. నష్టద్రవ్యస్య లాభో హి సుందర పరికీర్తిత. ఇది అర్థం చెప్పారు ఇక్కడ. పోయిన వస్తువు తిరిగి దొరికితే కలిగే ఆనందం పేరు సుందరం. ఇది తెలుసుకోవాలి. పోయిన వస్తువు తిరిగి దొరికితే కలిగే ఆనందం పేరు సుందరం. ఒక్కసారి మీరు భావించండి, నిత్య జీవిత అనుభవంలో కూడా కొత్త వస్తువు కొనుక్కున్నాక కలిగే ఆనందం కంటే మనదైన ఇష్టమైన వస్తువు పోతే తిరిగి దొరికితే కలిగే ఆనందం ఎక్కువ. అవునా లేదా ఇక్కడ? అయితే పోయిన వస్తువు దొరికిన కాండ ఎక్కడుందో ఆ కాండ పేరు సుందరకాండ. పోయిన వస్తువు ఎవరు? జాడ తెలియకుండా పోయినది సీతమ్మ. ఆ సీతమ్మ జాడ ఏ కాండలో తెలిసిందో ఆ కాండ పేరు సుందరకాండ అన్నారు ఇక్కడ. అంతేకాదు రాముడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడో ఆయన జాడ సీతమ్మకి తెలియలేదు. ఆవిడికి రాముడి జాడ తెలిసిన కాండ సుందరకాండ. కనుక అందరికీ కూడా జాడ తెలిసిన కాండ సుందరకాండ. ఉన్న వస్తువే ఎక్కడుందో తెలియలేదు. ఉన్న వస్తువునే కనబడితే తెలిసే ఆనందం పేరు. అందుకే కొత్తగా ఏది తెచ్చుకోవద్దండి, ఉన్నదాన్ని తెలుసుకోమని చెప్పారు ఇక్కడ. అదేమిటయ్యా అంటే కనిపిస్తూ మారిపోతూ ఉన్నది ప్రపంచం, అది వదిలి. కానీ కనిపించకుండా ఉన్నప్పటికీ ఎప్పుడు ఉండేవాడు కూడా ఉన్నాడు. వాడిని చూడు, వాడు అసలైన ఆనందం. వాడు నీలోనే ఉన్నాడు, తెలియకుండా పోయాడు. అది ఇక్కడ. కానీ ఉన్నది తెలియకుండా పోయింది. ఆ తెలియకుండా పోయిన మన లోపల సచ్చిత్ ఆనందం అనే ఆత్మవస్తువు ఏదైతే ఉందో దాన్ని తెలుసుకుంటే కలిగే ఆనందం పేరు బ్రహ్మానందం. అదే సుందరం. ఆ సుందరకాండ సచ్చిదానంద కాండ. అది ఇన్ని రహస్యాలు సుందరకాండలు ఉన్నాయి. మొత్తానికి పైన ఆలోచించే వాళ్ళకి పోయిన వస్తువు దొరుకుతుంది. ఆనందం కలిగించే కాండ సుందరకాండ. కనుక ఎలాంటి కష్టాల్లో ఉన్నా కష్టం తొలగించి ఆనందం కలిగించే లక్షణం సుందరకాండలో ఉన్నది. అది తెలుసుకోవాలి ఇక్కడ. ఇంకొక పెద్ద రహస్యం ఏంటంటే సంహితా గ్రంథాల్లో చెప్తారు ఇది. హనుమన్ మంత్రాలు అగస్త్య సంహిత, పరాశర సంహిత, నారద సంహిత, మార్కండేయ సంహిత అనే మంత్రశాస్త్రాలు చాలా ఉన్నాయి. సుందర హనుమన్ మహామంత్రములు ఉన్నది. అందులో 32 హనుమన్మూర్తులు చెప్తారు ఒక్క మంత్రంలో. ఆ 32 హనుమన్మూర్తులు కూడాను ఉండే ఎక్కడంటే సుందరకాండలో కనబడతారు ఇక్కడ. కనుకని సుందర హనుమన్ మంత్రస్వరూపము. సుందరకాండ పారాయణ చేసేటప్పుడు హనుమంతుడిని ప్రధానంగా పెట్టి చేయాలా, రాముణ్ణి ప్రధానంగా పెట్టి చేయాలా, సీతమ్మని ప్రధానంగా పెట్టి చేయాలా అంటే 3 సంప్రదాయాలు ఉన్నాయి ఇక్కడ. అస్య శ్రీ సుందరకాండ మహామంత్రస్య వాల్మీకి ఋషి శ్రీ రామచంద్రో దేవత, ఇదొక మంత్రం. ఇంకోటి అస్య శ్రీ సుందరకాండ మహామంత్రస్య వాల్మీకి ఋషి శ్రీ హనుమాన్ దేవత. ఇంకొక రహస్యం ఉందండి. అస్య శ్రీ సుందరకాండ మహామంత్రస్య శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి శ్రీతా మహాత్రిపుర సుందరి శ్రీ సీతాపరాదేవత అన్నారు. సుందరకాండకి అమ్మ ప్రధానం. అందుకే సుందరి త్రిపుర సుందరి త్రిపుర సుందర ఈ మాత్రం చాలు ఇక్కడ. కనుక అమ్మ కూడా ప్రధానం. కానీ సుందరకాండలో 3 ప్రధానంగా కనబడతారు ఇక్కడ. రాముడు ప్రధానమే, సీతమ్మ ప్రధానమే, హనుమంతుడు ప్రధానమే. 3 అందంగా ఉంటారు సుందరకాండలో. అంటే మిగిలిన కాండల్లో రాముడు అందంగా ఉండడు, ఆ మాట అంటే మేము ఒప్పుకోం. మరి సుందరకాండలో రాముడు అందంగా ఉంటాడని ఎందుకు చెప్పారు? ఎవడైనా ఏడుపు మానేసి నవ్వితే అందంగా ఉంటాడండి అక్కడ. ఎంత అందగత్తేనే ఏడుస్తున్నప్పుడు మాత్రం బాగుండదు. అందుకే అందమైన ముఖం ఏదయ్యా అంటే నవ్వే ముఖం అన్నారు ఇక్కడ. ఇంకోటి ఏమున్నది ఇక్కడ? ఆనందమే అందం కదా. కనుక ఆనందం వ్యక్తమయ్యేది నవ్వులోనే కదా. కనుక అందరూ ఏడుపోయి నవ్వుతూ ఉన్న కాండ సుందరకాండ కనుక, అందరి ముఖాలు నవ్వుతూ ఉన్న కాండ సుందరకాండ కనుక అందరూ అందగాళ్ళే ఇందులో. మొత్తం సుందరకాండలో హనుమంతుడు చూస్తున్నది, హనుమంతుడు వింటున్నది, హనుమంతుడు అనుకుంటున్నది, మొత్తం హనుమంతుడి చుట్టే తిరుగుతుంది. రామాయణంలో కాండ ఒక్కడు చుట్టూ తిరగడం అనేది సుందరకాండలోనే కనబడుతుంది. కనుక సుందరకాండ హనుమత్ కాండ. సుందరకాండ కనుక మరొక పేరేమున్నదంటే దేవతల్లో రాముడు ఎంత గొప్పవాడో రామాయణంలో సుందరకాండ అంత గొప్పది అని మాట. ఎంత అందమైన మాట చూడండి ఇక్కడ. ఎందుకంటే ఈ సుందరకాండకి మరొక పేరు బీజకాండ అనే పేరు ఇక్కడ. బీజకాండ. బీజం అంటే విత్తనం. ఎందుకు ఆ పేరు పెట్టారో మధ్యలో తెలిసిపోతుంది మనకి ఇక్కడ. ఒక విత్తనంలో చెట్టంతా ఉన్నట్టు సుందరకాండలో రామాయణం అంతా ఉన్నది. అందుకే సుందరకాండ పారాయణ చేస్తే మొత్తం రామాయణ పారాయణ చేసిన ఫలితం లభిస్తున్నది. అది ఎక్కడుందో ఏమిటో అలాగే సుందరకాండలో వెళ్ళబోతున్నాం, తెలుసుకుంటున్నాం. మొత్తానికి ఇన్ని విశేషాలు ఉన్నటువంటి సుందరకాండలోకి ప్రవేశించబోతున్నాం. ఒకప్పుడు దేవతలందరూ కైలాసానికి వెళ్ళారు. వెళ్ళి శివుని ప్రార్థన చేసి, పరమేశ్వర నారాయణుడు లోకరక్షణ కోసం ఉద్భవిస్తూ ఉన్నాడు రామచంద్రమూర్తిగా, తమరు కూడా లోకక్షేమం కోసం రావాలి అన్నారు. వస్తానన్నాడు. ఎలా వస్తారు అంటే చెప్తున్నాడు పద్మపురాణంలో శ్లోకం ఇప్పుడు చెప్తున్నది. సుందర సుభగ శ్రీమాన్ హనుమాన్ మారుతాత్మజ.
ఎలా వస్తానో చెప్తున్నాడు శివుడు. సుందర సుభగ శ్రీమాన్ హనుమాన్ మారుతాత్మజ, అది చెప్తున్నాడు ఇక్కడ. సుందరుడైన హనుమంతుడిగా వస్తాను అన్నాడు. అంటే తన పేరు సుందరుడైన అక్కడ శివుడు చెప్తున్నాడు. ఇది రహస్యం. పురాణవేత్త ఇలా చెప్తున్నాడు. హనుమంతుడు ఎంత అందంగా ఉంటాడో మంత్రశాస్త్రం చెప్తోంది. కందర్ప కోటి లావణ్యం అన్నారు ఇక్కడ. కోటి మన్మధులు కూడా హనుమంతుడు అందం ముందు సరిపోరట. ఏమిటండి అలా అన్నారు? భక్తుడిని అడగండి చెప్తాడు. భగవంతుడు ఎలా ఉంటాడనేది భక్తుడికి తెలుస్తుంది తప్ప క్వశ్చన్లు వేసే వాళ్ళకి తెలియదు. తెలుసుకోండి ఇక్కడ. భగవంతుడు ఉపాసించే వాళ్ళకి, భక్తుడికి మాత్రమే అనుభూతిలోకి వస్తాడే తప్ప పరిశోధకులకి, పరిశీలకులకి, రీసెర్చ్ స్కాలర్లకి కనబడడు. తెలుసుకోండి ఇక్కడ. కనుక దేవుడు ఉన్నాడా లేదా అంటే వెతికేవాడికి కనబడతాడు, అన్వేషించేవాడికి కనబడతాడు, చూసేవాడికి కనబడతాడు. అది తెలుసుకోవాలి ఇక్కడ. తలుపేసి కూర్చుంటే సూర్యుడు కూడా కనబడ్డు, తలుపు తెరిస్తేనే కనబడతాడు. తెలుసుకోండి ఇక్కడ. నీ హృదయ కవాటాలు తీసి ఉపాసించు. కనుక దేవుడు ఎవరికి అర్థమవుతాడంటే ఉపాసకులకి మాత్రమే అర్థమవుతాడు, మిగిలిన వాళ్ళకి అర్థం కాడు. అందుకే ఫలానా దేవుడు ఉన్నాడండి, లేడు. ఎవరికి? వాడికి లేడు. తెలుసుకోండి ఇక్కడ. వాడికి లేడు. కళ్ళు మూసుకున్న వాడికి సూర్యుడు లేడు, కళ్ళు తెరుచుకున్న వాడికి సూర్యుడు ఉంటాడు. అందుకు ఉపాసనతో హృదయం వికసించిన వాడికి దేవత దర్శనమిస్తుంది. కనుక ఏ దేవతోపాసకుడికి ఆ దేవత సత్యము. ఇది గుర్తుపెట్టుకోండి. ఏ దేవత ఉపాసకుడికి ఆ దేవత సత్యం. అది ఇంకోరికి చెప్పవలసిన అవసరం లేదు. బిడ్డకి తల్లి ఎలా ఉన్నదో ఏ భక్తుడికి ఆ భగవంతుడు అలా ఉంటాడు. తెలుసుకోండి ఇక్కడ. ఉపాసిస్తే కనబడుతుంది. ఉపాసకుడిని అడగండి, హనుమంతుడు ఎంత అందగాడో చెప్తాడు. కంచనాద్రి కమనీయ విగ్రహం, బంగారు కొండ ఆయన. అంత అందగాడండి ఇక్కడ. అంత సుందరుడైన ఆంజనేయ స్వామి వారు సుందరకాండ ప్రారంభించబోతున్నారు. సుందరకాండకి నమస్కారం చేసుకుందాం. ఇది కూడా గాయత్రీ మంత్ర స్వరూపంగానే ప్రకటింపబడుతూ తతో రావణ నీతాయా సీతాయా శత్రుకర్షణ ఇయేష పదమన్వేష్టుం చారణాచరితే పథి. మొదటి శ్లోకంలోనే బ్రహ్మసూత్రాలు ప్రారంభం ఎంత గొప్పగా చెప్పాడు, కానీ దానికి వ్యాఖ్యానం చేయట్లేదు. తతో రావణ నీతాయా సీతాయా శత్రుకర్షణ ఇయేష పదమన్వేష్టుం చారణాచరితే పథి. రావణాసురుడి చేత అపహరింపబడినటువంటి సీతమ్మ జాడ తెలుసుకొనడానికై సిద్ధపడిన ఆంజనేయ స్వామి వారు ఆకాశ మార్గాన్ని చూస్తున్నాడు. అంటే అక్కడ దాకా ఉందన్నమాట తల. అక్కడ నుంచి చూస్తున్నాడు. అంటే ఆకాశంలో ట్రాక్స్ ఉంటాయి చాలా కూడా. లారీలు వెళ్ళడానికి, బస్సులు వెళ్ళడానికి, కార్లు వెళ్ళడానికి మన రోడ్డు మీద ట్రాక్స్ ఉంటాయి, కానీ ఎవడు దాని పద్ధతి వెళ్ళడు ఇక్కడ. కానీ ఆకాశంలో మాత్రం రకరకాల సిద్ధులు తిరగడానికి రకరకాల మార్గాలు ఉంటాయి. సిద్ధులు వెళ్ళేది, చారణులు వెళ్ళేది, గంధర్వులు వెళ్ళేది, కిన్నర్లు వెళ్ళేది, రకరకాల మార్గాలు ఉంటాయి. ఈయన చారణాచరితే పది, చారణులు వెళ్ళే మార్గాన్ని ఎంచుకున్నాడు. ఈయన ఆ వేగంలో నిర్ణయించుకున్నాడు. ఎవడు నిర్ణయించుకున్నాడు? హనుమంతుడు. కానీ ఇక్కడ ఏమన్నారు? శత్రుకర్షణ పదం చాలా చక్కగా వాడారు ఇక్కడ. శత్రుకర్షణుడు అంటే శత్రువులని అణచివేయగలిగే ప్రతాపశాలి నిర్ణయించుకుంటున్నాడు తోవని. అంటే తప్పకుండా విజయం సాధిస్తాడని మాటలోనే చూపిస్తున్నారు ఇక్కడ. ఇయేష పదమన్వేష్టుం, సీతాయాహ పదం అంటే సీతమ్మ జాడను అన్వేషించడానికై నిశ్చయించుకున్నాడు. చేస్తున్న పని ఏమిటంటే దుష్కరం, నిష్ప్రతిద్వంద్వం, చికీర్షన్ కర్మవానరహ. నిష్ప్రతిద్వంద్వం అంటే సాటి లేని పని చేస్తున్నాడు. ఇంకెవరి వల్ల కాదు, దుష్కరం, సాధ్యం కాదు. అలాంటి పనిని చెయ్యబోతూ ఒక్కసారిగా స్వామివారు చేయడానికి ముందు వార్మప్ అంటూ ఉంటారండి ఎక్సర్సైజుల్లో, తెలిసి ఉంటుంది మీకు. వార్మప్ లాగా అక్కడ ఉన్నటువంటి ఆ పచ్చని బయలు మీద నడుస్తున్నాడు అటు ఇటు. కాసేపు నడిచి తర్వాత కొండపైకి ఎక్కి రూపాన్ని చూసి గుండె నిండా గాలిని నింపుకుని పాదాల దగ్గరికి తెచ్చుకుంటున్నాడు. అచ్చంగా మహాయోగ భంగిమ చూపిస్తున్నాడు ఇక్కడ. ఆ విధంగా చేసి గగన మార్గాన్ని చూసి ఎగరబోతూ ఉంటూ వీళ్ళందరికీ అభయమిస్తున్నాడు. వెళ్ళొస్తా అని చెప్తున్నాడు. చెప్పడం ఎంత అద్భుతంగా చెప్తున్నా అంటే యథా రాఘవ నిర్ముక్త శరస్వసన విక్రమ గచ్చే తద్వద్గమిష్యామి లంకాం రావణ పాలితాం. అత్యద్భుతమైన శ్లోకం అండి ఇది. ఇక్కడ రాముడు విడిచిపెట్టిన బాణంలా బయలుదేరుతున్నాను లంకకి, ఇది చెప్పాడు. ఒక్క మాటలో ఎన్ని పెట్టాడో చూడండి ఇక్కడ. అదే హనుమంతుడి మాటలో ఉన్న గొప్పతనం. యథా రాఘవ నిర్ముక్త శరః శ్వసన విక్రమ. రామచంద్రమూర్తి విడిచిపెట్టినటువంటి వాయువేగ సమానమైన బాణంలా వెళ్తున్నాను అన్నాడు. ఎలాగో వాయుపుత్రుడేగా, వాయువేగం మాట బాగుంది ఇక్కడ. ఇందులో ఉన్న రహస్యాన్ని చూద్దాం. రాముడు విడిచిపెట్టిన బాణం ఎందుకు ఇలా చెప్పాడు అంటే, రాముడు బాణం విడిచిపెట్టాడంటే అది వ్యర్థము కాదు, అది కొట్టి తీరుతుంది. రామ సత్యపరాక్రమ కదా. కనుక రాముడు బాణం ఎప్పుడు వ్యర్థం కాదు. రామబాణంలో వెళ్తున్నాను అంటే నేను అనుకున్నది తప్పకుండా సాధించి వస్తాను, ఇదొక మాట. ఇంకొక అంతరార్థం ఏంటంటే, రాముడి బాణాలకు కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆయన అనుకుంటే ఆ బాణ అవతల వాడిని కొట్టి మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది క్షేమంగా అమ్ముల పొదులోకి. అలా నేను హాయిగా వెళ్తాను, అనుకుని సాధించి వస్తాను, రెండవ అర్థం. మూడవ అర్థం ఒక మహాయోగిగా చెప్తున్నాడు ఇక్కడ. నేను
కేవలం రాముడు విడిచిపెట్టిన బాణాన్ని. ఇది ఆంజనేయ స్వామి వారు చెప్పిన అత్యద్భుతమైన మాట. ఇక్కడ తెలుసుకోండి. ఇక్కడ ఎప్పుడైనా ఒక బాణం వచ్చి గట్టిగా తగిలిందనుకోండి, అబ్బా బాణం బలి తగిలిందంటే ఎవడు అనడు, బాణం బలి వేసేయండి అని అంటారు. ఇక్కడ ప్రతిభ ప్రయోగించిన వాడిది. అందుకే నేను కేవలం రాముడు ప్రయోగించిన ఒకానొక బాణాన్ని మాత్రమే, భగవంతుడి చేతి పనిముట్టుని. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ ప్రతి కార్యసాధకుడు హనుమంతుని దగ్గర నేర్చుకోవాలి. హనుమంతుని మనం మోడల్గా పెట్టుకున్నాం. ఇప్పుడు ఏమిటి కార్యసాధకుడు ఉండవలసిన లక్షణం? హనుమంతుడు తప్పకుండా సాధిస్తానని నమ్మకాన్ని ప్రకటిస్తున్నాడు, కానీ అలా సాధింపజేయ శక్తి రాముడే అని చెప్తున్నాడు. ఇది తెలుసుకోవాలి. అందుకే ప్రతివాడు ఆత్మవిశ్వాసం ఎంత ప్రకటించుతాడో దైవ విశ్వాసం అంత కలిగి ఉండాలి. రెండు ఉంటేనే విజయం. తెలుసుకోండి. దీన్ని పురుష ప్రయత్నం, ఈశ్వరానుగ్రహం రెండు కలిస్తే కానీ కార్యసాధన ఉండదు. రెండు ఒక్క మాటలో చెప్తున్నాడు. మన ప్రయత్నం నిజాయితీగా చేయాలి. అందుకని అంతా భగవంతుడే చూసుకుంటాడులేండి అని మన ప్రయత్నంలో లోపం చేయకూడదు. ఇది తెలుసుకోండి. అందుకని మన ప్రయత్నాలు సరిగ్గా చేయకుండా అవకతవకలుగా చేసి అంతా రాముడే చూసుకుంటాడు, అంతా కృష్ణుడే చూసుకుంటే లాభం లేదు. మన ప్రయత్నం మనం చక్కగా చేయాలి, ఆపై రాముడు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే పురుష ప్రయత్నం, ఈశ్వరానుగ్రహం. ఏ పని జరగాలని రెండు ఉండాలి, ఒక్కదాని వల్ల అవదుట. ఒకసారి రామకృష్ణ పరమహంస వద్దకు వెళ్ళి ఒక ఆయన అన్నాడు, ఏమంటే పురుష ప్రయత్నం గొప్పదా, ఈశ్వరానుగ్రహం గొప్పదా, దేనివల్ల ప్రయోజనం లభిస్తుంది అంటే, నాయన కత్తెరతో వస్త్రాన్ని కత్తిరిస్తావు కదా, కత్తిరికి రెండు కత్తులు ఉంటాయి కదా, ఏ కత్తి కత్తిరించింది అన్నారు. ఎలా అవుతుందండి? రెండు కత్తులు కలిస్తేనే కదా కట్ అవుతుందంటే, అలాగే పురుష ప్రయత్నం ఈశ్వరానుగ్రహం రెండు కలిస్తేనే ఏదైనా సిద్ధిస్తుందయ్యా అని చెప్పారు. ఇది తెలుసుకుంటా. రెండూ కావాలి. అందుకే ఈ మాటలు రెండూ ఉన్నాయి. తప్పకుండా సాధిస్తాను అంటే ఇక్కడ రామాయణాన్ని ఆధారం చేసుకుని ఎన్నో పాఠాలు చెప్పుకోవచ్చున్నాం కదా. అసలు హనుమంతుడు దగ్గర నుంచి కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్, మేనేజ్మెంట్ స్కిల్స్. ఒక సక్సెస్ సాధించాలి అంటే ఏముండాలి, విజయం సాధించడానికి సూత్రాలు హనుమంతుడు నేర్పుతున్నాడు. మొట్టమొదటి ఉండాలి ఆత్మవిశ్వాసం, ది పాజిటివ్ థింకింగ్. రెండవది భగవద్విశ్వాసం. అంతేగాని బయలుదేరుతున్నప్పుడు మీరు అందరూ వెళ్ళమంటున్నారు కానీ, ఏదో ప్రయత్నిస్తాను కానీ గట్టిగా ఆశలు పెట్టుకోకండి, నా ప్రయత్నం చేస్తాను అనలేదండి. నేను వెళతాను, సాధిస్తాను, క్షేమంగా వస్తాను అన్నాడు. ఇది పాజిటివ్ థాట్. అది వెళ్ళేటప్పుడే సాధిస్తాను, వస్తాను, జరుగుతుంది అనే భావం పెట్టాలి తప్ప ప్రయత్నిస్తానులేండి ఆ తర్వాత దేవుడు ఎరుక అనకూడదండి. అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసమే కాదు, ఇక్కడ పాజిటివ్ థాట్. తప్పకుండా విజయం సాధిస్తాను అన్న నమ్మకం ఉన్నవాడే విజయం సాధిస్తాడు. దీని పేరే శ్రద్ధ, ది పాజిటివ్ ఫోకస్. ఇది తెలుసుకోండి. ఇక్కడ దీని పేరు శ్రద్ధ. తప్పకుండా జరుగుతుంది, ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి. అందుకని ఎప్పుడు దేవిరింపులాగా దిగాలుగా ఉండడం కాదండి. భక్తుడంటే దిగాలుగా కూర్చోడు. కొందరు ఉంటారు, మొగుడు కొట్టాడా మొహం తీరా అంటే మొహం తీరే అన్నట్ట, అలా ఏడుస్తూ దిగాలుగా ఉండడం. తర్వాత అదేదో ఆధ్యాత్మికత అనుకుని ఎవరితో మాట్లాడకుండా ఉండడం కాదండి. ఆధ్యాత్మికత అంటే ఉత్సాహం, ఆధ్యాత్మికత అంటే చురుకుదనం, ఆధ్యాత్మికత అంటే చైతన్యం. ఇది తెలుసుకోండి. ఇక్కడ ఆధ్యాత్మికత అంటే వివేకానంద, ఆధ్యాత్మికత అంటే శంకర భగవత్పాదుడు వారు, ఆధ్యాత్మికత అంటే ప్రహ్లాదుడు, ఆధ్యాత్మికత అంటే హనుమంతుడు. బలం, చైతన్యం, చురుకుదనం ఆధ్యాత్మికత. అందుకని బలహీనత ఆధ్యాత్మికత కాదు. తెలుసుకోండి. ఇక్కడ బలమైన శరీరం, బలమైన మనస్సు రెండు ఉండాలి. దృఢమైన మనస్సు, దృఢమైన శరీరం, ఈ సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ, అది కావాలండి ఇక్కడ. అదే హనుమంతుడి దగ్గర చూస్తున్నాం.